జయమాల జైభీం ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోయింది. జయమాల తిరుగుతూ ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడంతా కూడా. జయమాల మాల మాల ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మన పెద్దమాల వచ్చాడు. ఎవరు? చెన్నూరు శాసనసభ్యులే పెద్దమాల ఈ తెలంగాణ రాష్ట్రానికి. రాసుకోండి. మీరందరూ కూడా ఇక్కడికి రావటానికి అన్న ఒక్క నిమిషం ఇక్కడ ఇట్లా ఇగో మిమ్మల్ని అందరినీ ఊరూరు తిరిగి ఈ టీం వేసుకొని ఇక్కడికి ఏదో జరుగుతుందని తీసుకొచ్చిన పెద్దన్నకి పాదాభివందనాలు. ఎందుకంటే ఈ స్ఫూర్తి కావాలి అందరికీ. ఇగో మీరందరూ కూడా ఒకటే మాట చెప్పి ముగిస్తారు. ఇక మీరు కంట్రోల్ షాప్ లో ఎంతమంది కంట్రోల్ రేషన్ కానీ కిరాణం కానీ ఎవరెవరు తీసుకున్నారు ఒకసారి చేతులు ఎవరెవరు తిన్నారు? కంట్రోల్ బియ్యం అయితే నేను తిన్నా. కంట్రోల్ బియ్యం అయితే నేను తిన్నా. ఇగో అదే కంట్రోల్ వ్యవస్థను తీసుకొచ్చినటువంటి చెన్నూరు శాసనసభ్యులు గారి ఫాదరు వెంకటస్వామి గారు ఈ యొక్క కంట్రోల్ వ్యవస్థను తీసుకొచ్చి దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడని చెప్పడానికి ఈ వేదికను ఏర్పాటు చేశాం. వాస్తవం కదా? అనేక కార్మిక చట్టాలను తీసుకొచ్చాడు. ఈ దేశానికి రాష్ట్రపతి కాకుండా అడ్డుకున్న మనవాద శక్తుల మీద పోరాడాల్సిన అవసరం ఉంది. మనమందరం కూడా మందకృష్ణ మాదిగకు ఒకటే డిమాండ్ చేసి నేను ముగిస్తాను. మాల మాదిగల మధ్య పంచాయతీ 1%, 6 మాల 7% మాదిగలకి ఇవ్వాలట. వాస్తవం అప్ప మంచి ఆలోచన వచ్చింది. ఇచ్చిన నీకు 30 సంవత్సరాలు నెంబర్ 1 ఉద్యమం చేసినావు. కానీ తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు మారుతాయని అన్నావు కదా. మరి నీ పర్సెంటేజ్ ఎంత ఉంది అసెంబ్లీలో? జనాభా మేము బాగా తెలంగాణ ఎక్కువ ఉన్నామని చెప్తున్నావు కదా. మాలలు అయితే 50 లక్షల మంది ఉన్నారని మాదిగ సోదరులే చెప్తారు. వాస్తవం తెలంగాణలో మాలలు 50 లక్షల మంది ఉన్నారు. కానీ మరి నువ్వు ఎక్కువ అంటున్నావు. మాకంటే ఎక్కువేం లేవు. ఉంటే గిట్టే మరి ఎక్కువే ఉంటే మరి మనువాద రాజకీయ పార్టీలలో అన్ని రాజకీయ పార్టీలలో మరి ఎమ్మెల్యేల వాటా నీ పర్సెంటేజ్ ఎంత రావాలి? మరి 5% ఉన్న వాళ్ళకి ఎన్ని ఎమ్మెల్యేల పదవులు వచ్చినాయి? నీ మాదిగ సోదరులకి ఎన్ని మా పర్సెంటేజ్ వచ్చినాయి? మరి అది అడగాలి అన్నాను. రేవంత్ రెడ్డి అనండి నీ వాటా ప్రకారం ఎమ్మెల్యేలు అడుగు. ముందు నీ మంత్రి పదవుడికి నీ వాటా ప్రకారం. ఇగో మా మాలలకి మంత్రి పదవి ఇచ్చిన అంటారు. మాలలకి మంత్రి పదవి తెలంగాణ రాష్ట్రం వేయలే. మాల అనుబంధ కులానికి ఇచ్చారు. మాలలకు లేదు. ఇస్తే కనుక మా వివేక్ వెంకటస్వామి నిజమైన మాల ఒరిజినల్ మాల ఇక్కడ ఈ మాలకి ఇవ్వాలి. అదేవిధంగా మనం ఎందుకు ఈ రోజు అందరూ కూడా ఎమ్మెల్యేల కాళ్ళకి దండం పెడతా ఉన్నాను. ఇగో వారు రోజుల కూర్చొని మాట్లాడుకుంటారు. రా బయటికి రా, నువ్వు బయట వచ్చి మాట్లాడు. ఇగో దళిత సింహం లేచింది. నువ్వు లోపల అన్నావుగా. ఒకసారి మీడియా మిత్రులందరూ చూపాలి. ఇగో వివేకన్న బయటకు వచ్చాడు. మా మేపిల్లలు మా అందరూ కూడా బయటకు వచ్చారు. మరి ఇప్పుడు చూడు కృష్ణ ఏమంటా ఉన్నాం. బయటికి రా అన్నావుగా, వచ్చేసాడు. ఇగో ఈ సమాజం కోసం, బహుజన సమాజం కోసం, దళితుల కోసం, పేదల పెన్నిధి కోసం ఆ రోజు రాష్ట్రపతి కావాల్సినటువంటి కుటుంబం కాలేకపోయింది. ఈ రాష్ట్రానికి దళితుడు ముఖ్యమంత్రి అని చెప్పగానే చెప్పండి కేసీఆర్. ఇగో మొన్న కదిలిచ్చింది బీజేపీ పార్టీ. ఏం చేసిందంటే అని ఒకటే నిజం. మొన్న బీజేపీ పార్టీ ఏం కదిలిచ్చిందంటే ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని కదిలించి చూసింది. ఎమ్మటే మందకృష్ణ మాదిగ పోయినవరితో తీసుకున్నా. మొన్ననే ఎమ్మటే మందకృష్ణ మాదిగ చెన్నను కలుపుకొని ఢిల్లీలో పేద పోరాటం చేసి ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని కాపాడుకున్నాం. అమ్మ బీజేపీ ఎమ్మటే పసిగట్టింది. అమ్మ ఏదైనా కదిలిస్తే ఏకమైతురు ఎడగొట్టాలి అని ఏ కుటుంబం క్రిమినల్ తీసుకొచ్చాడు. అయితే ఉద్యోగస్తులు 2 తరాల వరకు ఆ కుటుంబంలో ఉద్యోగం రాదట. ఓమైగా ప్రమాదం వచ్చింది. ఇంటలెక్చువల్స్, మేధావులు, కవులు, కళాకారులు, మాలలందరూ కూడా, మహిళలు, విద్యార్థులు, అఫ్సర్లందరూ కూడా ఏకమైనారు. ఇగో ఇది మనకి నుండి ఇది మనువాద కుట్ర జరగబోతా ఉంది. ఇప్పుడు మనం ఒకటి కాకపోతే ఇబ్బంది అవుతాను అన్నాం. మొన్నటిదాకా వివేకన్న ఒక మాట చెప్పి ముగిస్తాను. 30-27 సంవత్సరాలుగా కుల సంఘాలు పోరాటం చేస్తా ఉన్నాయి. మీరు ఏం సాధించారు, ఏం చేసిరంటే మేము పోరాటం చేస్తా ఉంటే ఏమంటా ఉన్నారంటే ఇంకెందుకే ఫైవ్మెన్ కమిటీ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ క్లియర్ కట్ గా ఆర్టికల్ 341కి వ్యతిరేకం. ఇక ఎప్పుడొచ్చినా కాదని అన్నారు. అంటే మేము తిరుగుతా ఉన్నాం. ఎవరు కూడా మాకు సహకరిస్తారు. ఇంటలెక్చువల్ కాదు కదా, అది అయిపోయింది, కొట్టేపించినాం మేము అన్నందుకు. కానీ ఇదే ఇంటలెక్చువల్స్ ఈ రోజు అందరు కూడా
అయ్యా ఇగో ప్రమాదం జరిగింది, ఈడొక మెలక పెట్టిండు, ఇది క్రిమినల్ చేస్తాడు, రేపు రిజర్వేషన్ చేస్తాడు, ఎంపరికల్ డేటా పెట్టి శాస్త్రీయమైన వర్గీకరణ చేస్తాడట. అలా మనకి ఏ వర్గీకరణ వద్దు మాకు. మీరెవరు కూడా శాస్త్రీయ వర్గీకరణ కోసం ఎవరన్నా ఒక మాట జాస్తే వెనక్కి తీసుకోండి. ఏ వర్గీకరణ వద్దు మాకు. అసలు వర్గీకరణే మా వివేకన్న వ్యతిరేకం. ముఖ్యమంత్రి ద్వారా మాట్లాడి ఈ 1 మెన్ కమిషన్ కాదు 5 మెన్ కమిషన్ వేయాలి. ఏ లోనూర్ కమిషన్ కానీ, శ్రీకృష్ణ కమిషన్ కానీ, ఉషామేరా కమిషన్ కానీ, రామచంద్రరావు కమిషన్ కానీ ఏ కమిషన్ కూడా వర్గీకరణ చేయమని చెప్పలేదు. ఎవరైనా వెనకబడి ఉంటే వాళ్ళకి సపరేట్ ప్యాకేజ్ పెట్టి ముందుకు తీసుకురామన్నారు. రిజర్వేషన్ 10 సంవత్సరాల వరకే అంబేద్కర్ పెడితే 10 సంవత్సరాలకు ఒకసారి పెంచుకుంటూ పోతా ఉన్నారు. బీజేపీకి డిమాండ్ చేసి అక్కడ వర్గీకరణ పెరిగిన జనాభా పాల్చబోతారు. రిజర్వేషన్ 15 నుంచి 30% పెంచమని అడగాలి కృష్ణమాదిగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. మనందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉందని తెలియపరుచుకుంటూ రేపు 23వ తారీఖు నాడు నల్గొండ జిల్లాలో అన్న వివేకన్న గారి నాయకత్వంలో భారీ సభ కార్యక్రమం ఉంటుంది. అభిమానులందరూ కూడా నల్గొండ జిల్లాకి సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. మీ అందరూ కూడా చక్కటి ఆతిథ్యం ఇస్తామని తెలియపరుచుకుంటూ ముగిస్తా ఉన్నాను. జై భీమ్, జై మాల, జై తెలంగాణ.